పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మికులు, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, వారి డ్రైవర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కడప జిల్లాలోని కోటిరెడ్డి మహిళా డిగ్రీ కాలేజ్లో 10 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 25,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, ఎన్నికల సిబ్బంది ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పుడే పోలింగ్ అధికారులుగా ఉన్నటువంటి సిబ్బంది ఈ రోజు నుంచి కూడా తమ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓటుని ఉపయోగించుకుంటున్నారు. కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. అయితే జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి హరికిరణ్ గారు మనతో ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కడప జిల్లాలో 11వ తారీఖున ఎన్నికల కోసం 2,726 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మనకి సుమారు సిబ్బంది అంతా కలిసి పోలింగ్ బూతుల్లో కూర్చునే సిబ్బంది ప్లస్ రిజర్వ్ కలుపుకొని ఒక 20,000 మంది సిబ్బంది ఉన్నారు. ఇది కాకుండా 2,500 నుంచి 3,000 మంది పోలీసులు బలగాలను కూడా మనం వాడుతున్నాం. అట్లాగే ఆర్టీసీ డ్రైవర్లు వీళ్ళందరూ కలుపుకొని ఆ రోజు బస్సులు ఇవన్నీ కలుపుకుంటే 700-800 మంది ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. ఇది కాకుండా ఇతర మిస్లేనియస్ సిబ్బంది, రెగ్యులర్గా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారుల యొక్క డ్రైవర్లు వీళ్ళందరూ కలుపుకుంటే సుమారు ఒక 25,000 మంది ఎన్నికల విధుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇక్కడ ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి ఒక 4 రోజులు కల్పించాం. సో అందరికీ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసాం. ఈ ట్రైనింగ్కి వచ్చి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకొని జిల్లాలో ఉండే ఓటర్ ఎవరైనా సరే ఎన్నికల విధుల్లో ఉంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. కడప నగరంలో సెయింట్ జోసెఫ్ కాలేజు, అట్లాగే కోటిరెడ్డి ఉమెన్స్ కాలేజ్, 2 చోట్ల కూడా ఇవి ఏర్పాట్లు చేస్తాం. అంటే జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలలో ఉన్నటువంటి అధికారుల సిబ్బంది అందరికీ కూడా ఇక్కడే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారా? అధికారులు, సిబ్బంది జిల్లాలో ఎవరున్నా సరే వాళ్ళు ట్రైనింగ్కి ఇక్కడికే వస్తారు. ఇక్కడికి రాక తప్పదు, ఎందుకంటే ఆర్డర్స్ సెకండ్ ట్రైనింగ్ ఇక్కడే ఇచ్చాం. సో అందరూ ట్రైనింగ్కి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. 4 రోజులు పెట్టాం. వాళ్ళు 4 రోజుల్లో పొద్దున్న 9 నుంచి రాత్రి 8 వరకు ఎప్పుడైనా వచ్చి వాళ్ళు ఓటేసుకోవచ్చు. రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా ఇంటర్నెట్ లేని సెంటర్లు ఉన్నాయి, అంతేకాకుండా అక్కడ సీసీ కెమెరా లాంటివి ఏర్పాటు చేసిన అవకాశాలు ఉన్నాయి. అంటే 2,726 పోలింగ్ స్టేషన్లో సుమారు ఒక 800 పోలింగ్ స్టేషన్ల వరకు మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో గుర్తించాం. పోయినసారి ఎన్నికల్లో కడప జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల 3 పోలింగ్ స్టేషన్లో రీపోల్ జరిగింది. ఇంతేకాకుండా ఒక 43 పోలింగ్ స్టేషన్లని వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించాం. ఇది కాకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా ఒక 750 గుర్తించాం. మొత్తం కలిపి 800 పోలింగ్ స్టేషన్లు క్రిటికల్గా జిల్లాలో గుర్తించడం అయింది. ఇక్కడ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. పారామిలిటరీ బలగాలు, సిఏపిఎఫ్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీస్ బలగాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పహారా కాస్తూ ఉంటాయి. రెగ్యులర్ పోలీస్తో పాటు వాళ్ళు కూడా పహారా కాస్తారు. ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా ఈ క్రిటికల్ 800 పోలింగ్ స్టేషన్లో కూడా మైక్రో అబ్జర్వర్ నియమిస్తాం. అంతేకాకుండా కంటిన్యూస్ వీడియోగ్రఫీ చేయిస్తాం. వెబ్ కాస్టింగ్ ఎట్లాగా ఉంటుంది, వెబ్ కాస్టింగ్ అంటే డైరెక్ట్ రిలే అవుతూ ఉంటుంది కెమెరా ద్వారా. అది కాకుండా ఒక వీడియోగ్రాఫర్ని అదనంగా పెడతాం. సో ఇవన్నీ కూడా 800 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అది జిల్లాలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో తమ విధులు నిర్వహించడం కోసం ఎవరినైతే సిబ్బందిని నియమించామో వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ఉపయోగించుకునే విధంగా తాము ఏర్పాట్లు చేశామని, అంతేకాకుండా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో పూర్తి స్థాయిలో ఇప్పటికే భద్రతా చర్యలు కూడా చేపడుతున్నట్లు ఆయన తెలియజేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాలతో రమేష్, 10 టీవీ, కడప.